రేపటి నాగార్జున గారి క్వశ్చన్ పేపర్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో సోనియా ఎలిమినేట్ అయితే ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎవరిని ఎట్లా ట్యూన్ చేయాలి, లేదు సోనియా ఎలిమినేట్ కాకపోతే ఎవరికి ఎట్లాంటివి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ వేయాలి అనేది ఉంది. బికాస్ సోనియాని ఎలిమినేట్ చేస్తే నిఖిల్ ఫుల్గా కరెక్ట్ చేయాలి. అంటే తను చేస్తున్న తప్పులేంది, అసలు సోనియా వల్ల తనకు జరిగిన డ్యామేజ్ ఏంది, డ్యామేజ్ కంట్రోల్కి నువ్వేం చేయాలి అనేది కంప్లీట్గా కుల్లా ఒక సినిమా వేసి చూపించాలి ఒకటి. లేదు సోనియాని ఎలిమినేట్ చేస్తలేరు అని అంటే కనుక మళ్ళీ శక్తి టీంని ఇట్ని పెంచి పోషించి వాళ్ళని రూత్లెస్గా తయారు చేస్తూ పోవడానికి వాళ్ళు సూపరు తోపు తురుమని చెప్పాలి. సో 2 వర్షన్స్ ఉన్నాయి. సో బిగ్ బాస్ టీం 2 వర్షన్స్కి యాక్సెప్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం రేపటికి అంటే ఎలిమినేషన్ కోసం వీళ్ళు భర్జనాలు కింద మీదాలు వాడుతున్నారు. సోనియా ఏవి ప్రిపేర్ చేస్తున్నారు, నాగమణికంట ఏవి ప్రిపేర్ చేస్తున్నారు, ఆదిత్య ఓమన్న ఏవి కూడా ప్రిపేర్ చేపిస్తున్నారు. అంటే సేఫ్ సైడ్కి ఆదిత్య ఓమన్నని ఎలిమినేట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆదిత్య ఓమన్న తోటి స్పెషల్గా అంటే ఇప్పుడు పృథ్వీతో ఒక లవ్ ట్రాక్ వస్తుంది, విష్ణుప్రియతో ఒక లవ్ ట్రాక్ వస్తుంది, యష్మి తోటి కాంట్రవర్సీ వస్తుంది, సోనియా ఉంటే సోనియా వర్సెస్ యష్మి అవుతుంది, సోనియా వర్సెస్ హౌస్ అవుతుంది. సో నిఖిల్ ఉంటే సోనియా నిఖిల్ పృథ్వీల కాంబో అవుతుంది. ఇట్లా నాగమణి కంటే ఉంటే ఏ ఫుటేజ్ లేదు, ఏ కంటెంట్ లేదు అన్నప్పుడు కూడా కంటెంట్ క్రియేట్ చేయగలిగే, అంటే సడన్గా అతను ఒక ఫ్లక్చువేషన్కి ఒక మూడ్ సింగ్ వేయడానికి ఓ హియోంగజిని ఓ హియో అన్నాడంటే కథ మారిపోద్ది మొత్తం. సో ఆ టైప్లో రకరకాలుగా కంటెంట్ ఇవ్వడానికి వీళ్ళందరూ ఉన్నారు. నబిల్ రైట్ నౌ ఉన్న హీరో, ఎమర్జింగ్ హీరో, బడ్డింగ్ హీరో. మన బిగ్ బాస్ సీజన్ 8లో నా పొలంలో మొలకలు వచ్చాయని ఫీల్ అయ్యేటట్టుగా చేసింది. ఇప్పుడు కొత్తగా హీరో పుడుతున్నాడు అంటే నబిల్ పుడుతున్నాడు. సో ప్రేరణ క్యూట్నెస్ ఆఫ్ ది హౌస్ లాగా మారిపోతుంది. ఇట్లా సీత పవర్ఫుల్ క్లాన్ లీడర్గా మారింది. సో ఈ సిచ్యువేషన్లో మనకు అల్కగా దొరికింది, ఈజీగా బయటకు పంపడానికి ఫుటేజ్ క్రియేట్ చేయని, కంటెంట్ క్రియేట్ చేయని ఏకైక ఆదిత్య ఓమన్న. సో ఈ ఏవీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ ప్రకారంగా, ఓట్ల ప్రకారంగా చూస్తే ఆదిత్య ఓమన్న అండ్ సోనియా వీళ్ళంతా కూడా లిస్ట్లో ఉంటారు. కానీ ఈ వీక్ ఆపరేషన్ సోనియా పుణ్యమని ఆదిత్య ఓమన్నకు ఓట్లు పడ్డాయి. కాబట్టి బిగ్ బాస్ టీం ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎవరిని ఎలిమినేట్ చేస్తో చెప్పలేము. కాబట్టి 2 వర్షన్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. నాగార్జున సార్ క్వశ్చన్ పేపర్ 2 వర్షన్స్. ఒకటి నిఖిల్ గురించి మాట్లాడేటప్పుడు సోనియా పోతే ఎట్లా మాట్లాడుతుంది, సోనియా పోకపోతే ఎట్లా మాట్లాడుతుంది. నాగార్జున సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఏంటి నిఖిల్, ఏం జరిగింది? సోనియా పోతే నిఖిల్కి, అంటే సోనియాని ఎలిమినేట్ చేసేది ఉంటే కనుక నిఖిల్కి చెప్పేది ఏంటంటే, నీ క్లాన్లోకి ఎవరు రాలేదు, నిన్ను ఎవరు కూడా లీడర్గా సెలెక్ట్ చేసుకోలేదు, అంటే నువ్వు చేసిన తప్పేంటి? కనీసం అడిగావా? కనీసం క్రాస్ చెక్ చేసుకున్నావా? నీ దగ్గరికి రాను, అటే వెళ్తా అన్న వాళ్ళ దగ్గరికి అడిగి తెలుసుకున్నావా? ఏంటి నిఖిల్ అని చెప్పి నిఖిల్ని గట్టిగా వార్న చేస్తారు. అసలు నువ్వు ఎందుకు నీ దగ్గరికి ఎవరు రాకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు నిఖిల్. వాట్ హ్యాపెనింగ్ టు యూ? అసలు నీకు కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఏమనుకుంటున్నావు? 3 సార్లు చీఫ్ అయ్యావు కాబట్టి నువ్వు అసలు నాకేం తిరుగులేదు అనుకుంటున్నావా? ఈసారి ఒక్కరు కూడా నీ క్లాన్లోకి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇక నుంచి ఈ సీజన్ ఎండ్ వరకు నిన్ను చీఫ్ అయ్యే అర్హత లేకుండా చేస్తున్నా అని నాగార్జున గారు బిగ్ బాస్ ఆదేశం కింద కంప్లీట్గా ఈ సీజన్కి చీఫ్ కాకుండా చేస్తారు. ఎస్, దిస్ ఈజ్ ద పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే ఈ సీజన్కి మొత్తంగా నిన్ను చీఫ్ అవ్వడానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఒక్క కంటెస్టెంట్ కూడా నీ దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపేలే. రెగ్యులర్గా నీకు తోక లెక్క తిరిగే 2 తప్ప మిగతా ఎవరు కూడా రాకపోవడానికి, హౌస్ మొత్తం వ్యతిరేకించడానికి కారణం నువ్వు కనుక్కోవడానికి కూడా, రియలైజ్ కావడానికి కూడా నువ్వు ట్రై చేయలేదు కాబట్టి నిన్ను తీసేస్తున్నావు అని చెప్పి ఒక పాయింట్ చెప్తారు. రెండోది, అసలు ఎందుకు రాలేదన్నది కనుక్కునే ప్రయత్నం ఇప్పటికైనా చేయమని చెప్తారు. మూడోది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి? ఈ ఆటలో ఉండడానికి అర్హులు ఎవరు? ఏది సోనియాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఆటలో ఉండడానికి అర్హులు ఎవరు అని దాంట్లో అనర్హుల్ని తీసేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. ఏం చెప్పిండు? బిగ్ బాస్ ఏం చెప్పిండు? తర్వాత ఈ ఆటలో కంటిన్యూ చేయడానికి అనర్హులు ఎవరు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో అనర్హులు ఎవరు చెప్పండి అని చెప్పిండా? మరి నువ్వేం చేసినావు? అనర్హుల్ని తీసేయమంటే నబిల్ అనర్హుడా నీ దృష్టిలో? నబిల్ ఆట ఆడిండు, చాలా కాంపిటీషన్ ఇచ్చిండు, ఒక వైల్డ్ కార్డ్ ఆగిపోవడానికి కారణమైండు, టాస్క్లో పర్ఫార్మెన్స్ చూపించడానికి మెయిన్ రీజన్ అయిండు, వాళ్ళ క్లాన్లో పవర్ఫుల్ పర్సన్, ఫిట్టెస్ట్ పర్సన్ కదా, అటువంటి ఫిట్టెస్ట్ పర్సన్ని ఫిట్టెస్ట్ టాస్క్లో నుంచి ఎలా తీసేసినావు అని చెప్పి నిఖిల్ని అడుగుతారు నాగార్జున గారు. ఇదంతా సోనియా ఎలిమినేట్ అయ్యేది ఉంటే. ఇంకా నబిల్ని తీయడానికి కారణాలు ఏంటో చెప్పు, అసలు మీరంతా కలిసి ఎందుకు తీశారు అని చెప్పి అడుగుతాడు. అంటే మీరు స్ట్రాంగ్ అని చెప్పి తీసిరా? అక్కడ ఆపోజిట్ టీంకి కన్ఫ్యూజన్ ఉంది నిఖిల్. ఇంకా నువ్వు తీసుకున్నావా, గ్రూప్లో ఎవరు తీసుకున్న డెసిషను అండ్ ఎందుకు తీసుకున్నావు అంటే నిఖిల్ని స్ట్రాంగ్ అని చెప్పి తీసేసినావా, లేదు వీక్ అని చెప్పి తీసేసినావా, అర్హులని చెప్పి తీసేసినావా, అనర్హుడని తీసేసినావా, అసలు ఏ ఉద్దేశంతో తీసేసినావో ఇప్పటికీ నువ్వు క్లారిటీ ఇస్తలేవు చెప్పు.
విష్ణుప్రియకు ఒక రకంగా చెప్పినావు, నైనికకు ఒక రకంగా చెప్పినావు, సీతకు ఒక రకంగా చెప్పినావు, బిగ్ బాస్కి ఒక రకంగా చెప్పినావు, మీ టీమ్ డిస్కషన్స్ వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో వేసి ఇక్కడ నీ డెసిషన్ ఎక్కడ ఉంది? ఒక చీఫ్గా, ఒక క్లాన్ని నడిపించే వ్యక్తిగా నువ్వు మాట్లాడతావా, లేదంటే నీ చీఫ్ ఎవరు? నువ్వు చీఫా నీ క్లాన్కి? నీకు చీఫ్ ఉందా అని చెప్పి సోనియా చీఫ్గా ఉంది, నువ్వు చీఫ్ అయిపోయినావు అని చెప్పి చూపిస్తాడు. కంప్లీట్ రియాలిటీ అంతా కూడా కళ్ళ గట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు అసలు నువ్వు తీసుకున్న డెసిషన్లలో ఒక్కటన్నా నువ్వు తీసుకున్న డెసిషన్ ఉందా? నువ్వు కూర్చో అంటే కూర్చో, నిల్చో అంటే నిల్చో అనేలాగా ఒక కీలు బొమ్మ లెక్క తయారై కూర్చున్నావు. ఈవెన్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్న టైంలో పక్క నుంచి సోనియా స్టాండప్ అంటే నిల్చున్నావు, సిట్ అంటే కూర్చున్నావు, ఇది వీడియో వేసి ప్లే చేసి చూపించవచ్చు. ఇవన్నీ కూడా చేస్తాడు. ఒకవేళ సోనియాని బాయ్ బాయ్ చెప్పేది ఉంటే కంప్లీట్గా నిఖిల్ తప్పులన్నీ కాచి వడబోసి ఎదురుగా కళ్ళ ముందు చూపెట్టి ఆ సినిమా అంతా ఒక ఒక మబ్బులు ఎగిరిపోయేటాడు చేస్తాడు అన్నట్టు చేసి నిఖిల్ని హీరోగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఒకటి. రెండో వర్షన్ ఉందో, రెండో వర్షన్ అండ్ ఇంకోటి కూడా ఉందబ్బా. ఏది, నువ్వు టాస్క్ ఆడేటప్పుడు ఏది ఆ సుత్త టాస్క్లో నువ్వు ఎవరిని చీఫ్ చేద్దాం అనుకున్నావు, ఎవరికి సపోర్ట్ చేసావు, ఎందుకు అంత ఫైట్ చేసావు? విష్ణు నీ క్లాన్ మెంబర్ అయినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేసావు? అసలు ఏంది నీ బాధ ఏంది? నువ్వు ఎవరిని చీఫ్ చేద్దాం అనుకున్నావు? నీ ప్రయత్నం అయితే ఉంది, ఆరాటం ఉంది, పోరాటం ఉంది. ఆ ఆరాటం ఎవరి కోసం, ఆ పోరాటం ఎవరి కోసం అని అడుగుతాడు. ఇది అడగబోయేది. సో ఇది సోనియా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇది అడుగుతాడు ఖచ్చితంగా. సోనియాని ఎలిమినేట్ చేయకపోతే శక్తి టీం గురించి నాగార్జున గారు నిఖిల్ గురించి చెప్పేది ఏంటంటే, నీ క్లాన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, జస్ట్ మినిమం క్లాన్, అది కూడా నీకు ఫుల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు, బలవంతంగా నీ టీంకి వచ్చారు. వాళ్ళందరి కోసం నువ్వు చేసిన సాక్రిఫైస్, నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా సూపర్. అలాగే నీ క్లాన్ మెంబర్స్ కోసం నువ్వు నిలబడ్డావు, క్లాన్ వర్సెస్ క్లాన్ అని ఆలోచించావు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఆడడం కాదు, హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అని బిగ్ బాస్ చెప్పలేదు. అది అర్థం చేసుకొని క్లాన్ వర్సెస్ క్లాన్, నీ క్లాన్ గెలవాలంటే ఏం చేయాలో చేసావు అని మెచ్చుకుంటాడు. రెండోది, నువ్వు నీ క్లాన్ కలిసి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపారు, సూపర్ 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 అని చెప్తాడు. ఖచ్చితంగా మెచ్చుకుంటాడు అన్నట్టు. అండ్ మూడోది, క్లాన్లో నీ డెసిషనే కాకుండా చీఫ్గా నువ్వే నిర్ణయం తీసుకోకుండా నీ క్లాన్ మెంబర్స్ అందరి నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నీ నిర్ణయాన్ని చెప్పావు, సూపర్ అని చెప్పి మెచ్చుకుంటాడు. నువ్వు తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అని ఆలోచించకుండా క్లాన్ మంచి కోసం ఆలోచించినావు. ఇంటికి నాన్న ఏదైతే చేస్తాడో ఆపోజిట్ వాళ్ళని గురించి ఆలోచించాడు, ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు నాన్న. నువ్వు అన్నది కరెక్టే, నీ ఇంటి గురించి నువ్వు ఆలోచించావు, నీ క్లాన్ గురించి నువ్వు ఆలోచించావు, నీ టీం గురించి నువ్వు ఆలోచించావు, దట్స్ ద గ్రేట్ థింగ్ అని చెప్తాడు. అండ్ ఎవరేమనుకున్నా నువ్వు పోయే దారిలో నువ్వు పోతున్నావు, ఎవరేమీ అనుకున్నా నువ్వు వెళ్ళే మార్గాన్, రాజు నువ్వే, బంటు నువ్వే, అతిథి నువ్వే, మన్ను నువ్వే, మసాన నువ్వే అని చెప్పి పొగొడుతాడు అన్నట్టు. ఇదంతా కూడా పెరుగుట కొరకు, ఉబ్బిచ్చుట ముంచుట కొరకు అది జరుగుతుంది అన్నట్టు. అది సోనియా వెళ్ళకపోతే, సోనియాని ఎలిమినేట్ చేయొద్దు కంటెంట్ వస్తుంది అనుకుంటా కనుక, సోనియా నుంచి కంటెంట్ రావాలంటే సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళంతా కాంబో ప్యాక్ లెక్క ఉండాలి కాబట్టి మెచ్చుకుంటారు అన్నట్టు. అది నెక్స్ట్. పృథ్వీని సోనియా ఎలిమినేట్ అయినా, సోనియా ఎలిమినేట్ కాకపోయినా మనోడిది ఒకటే, మనోడి నుంచింది ఎందుకు? ట్రాక్ బాగుంది, ట్రాక్ రికార్డ్ బాగుంటుంది కదా, అంటే విష్ణుప్రియతో ట్రాక్ కోసం కాబట్టి ఇక్కడ ఒక్కటి మెచ్చుకుంటాడు పృథ్వీని. టాస్క్లో అదరగొట్టావు, ఎండ్యూరెన్స్ సూపర్గా ఉంది, పేషెన్స్, హ్యాపీగా ఈజీగా నవ్వుతూ ఆట ఆడావు, పాట కూడా భలే పాడావు, ఎవరి కోసం పాడావు అని చెప్పి అంటాడు. అని విష్ణుప్రియ మళ్ళీ పులిహోర మ్యాటర్ అంతా మాట్లాడేసి విష్ణుప్రియ కోసం పాట భలే పాడావు. అవును కానీ ఒక మాట, నీకు ఈ హౌస్లో ఎవరు ఇష్టం అంటే సోనియా అని చెప్తాడు కదా మనోడు. సోనియా ఇష్టం అని చెప్తే విష్ణుప్రియ హట్ అయిందబ్బా అని చెప్పి విష్ణుప్రియ హట్టింగ్ గురించి, సోనియా ఇష్టం గురించి ఇవన్నీ కూడా ఒక చిన్న సోది ట్రాక్ అంతా కూడా మనకు ఉంటుంది అన్నట్టు. టాస్క్లో బాగా ఆడినాం, పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుంది, అగ్రెషన్ తగ్గించుకున్నావు, ఇది చెప్పారు ఖచ్చితంగా. ఈ వారం నీ అగ్రెషన్ చాలా కంట్రోల్లో ఉంది, సూపర్ అని చెప్తాడు. అగ్రెషన్ కంట్రోల్లో ఉంచుకున్నావు అని చెప్తాడు. అండ్ విష్ణుప్రియ ట్రాక్ ఉంటుంది, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్ అని చెప్తాడు ఖచ్చితంగా. ఓకే. ఇక ఆదిత్య ఓమన్నకి ఈ వారం బాగానే ఆడినావు అని చెప్పి జస్ట్ మెచ్చుకుంటాను, అంతకుమించి ఇంకేం లేదు. ఈ వారం బాగా ఫ్రీగా ఉన్నావు, ఏంటి నీకు నచ్చిన క్లాన్లో ఉన్నావా, నచ్చిన క్లాన్లో ఉండడం వల్ల ఫ్రీ అయ్యావా, నీకు మంచి స్కోప్ ఇచ్చిరా, నీకు బాగా రెస్పెక్ట్ దొరికింది, ఇక్కడ అందరూ కూడా నీ మాట విన్నారు, భలే అనిపించింది, అండ్ నాగవని కంటే మోటివేట్ చేసిన విధానం మంచిగా ఉంది, ఇవన్నీ చెప్పేస్తారు. నెక్స్ట్ ప్రేరణ యష్మిల బాండ్ గురించి. ప్రేరణ లేపినప్పుడు బాగా ఆడావమ్మా, డ్యాన్స్ బాగా చేసినావు, డ్యాన్స్ టాస్క్లో బాగా ఆడినావు, మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మీదే అని చెప్పి, ఇది సన్నాజీ మూరా తెస్తా సోమవారం ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు, అది వేసి బిట్టి చూపిస్తారు, ఆ టాస్క్ బాగా ఆడినావు అని చెప్తారు. దాంతోపాటుగా క్లాన్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ, నిలబడ్డ విధానం, స్టాండ్ అయిన విధానం, మాట్లాడిన విధానం బాగున్నది. అండ్ గేమ్స్లో బాగా చేసినావు, అల్లరి బాగా చేసినావు,
డీకోడింగ్ కూడా బాగానే చేస్తున్నావు ఈ మధ్య అని చెప్పి ఇది ఒక టాపిక్ తీస్తారు ఖచ్చితంగా. నిఖిల్ గురించి ఏంటి నీకు క్లారిటీ వచ్చిందా? నిఖిల్ తన కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాడా లేదంటే రాంగ్ ట్రాక్లో ఉన్నాడా? నిఖిల్ ట్రాక్లో సోనియా ఉందా, సోనియా ట్రాక్లో నిఖిల్ ఉన్నాడా అని బాగా ఆలోచిస్తున్నావు కదా, ఏంటి క్లారిటీ వచ్చిందా? ఇట్లాంటి ఏమన్నా అడిగితే అడుగుతాడు. ఆ తర్వాత సీత గురించి కూడా సేమ్. సోనియా ఎలిమినేట్ అయితే సీత వర్షన్ వేరే ఉంటుంది, సోనియా ఎలిమినేట్ కాకపోతే సీత వర్షన్ వేరే ఉంటుంది. ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేసేది ఉంటే సీతని గ్రేట్ లీడర్, గ్రేట్ క్లాన్ చీఫ్ ఆఫ్ ది సీజన్, ఇప్పటి వరకు ఏ చీఫ్ కూడా ఇంత ప్రేమని ఇంత ఆదరణని పొందలేదు. ఏ టీం మెంబర్ కూడా సీతకు వచ్చినంత అప్లోజ్ రాలేదు. ఆయన అంత అద్భుతంగా అందరూ కూడా నీ మాట విన్నారు, అందరినీ మోటివేట్ చేసిన విధానం బాగుంది, అందరినీ ఒక దారిలో పెట్టిన విధానం బాగుంది, ప్రతిసారి కూడా నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేసిన విధానం మంచిగున్నది. అండ్ నబీల్ విషయంలో కూడా నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసినావు అనిపించింది. అసలు రాజు ఎట్లుంటాడో అట్లున్నాడు, ప్రతి దగ్గర కూడా బాగున్నావు, ఏ ప్రాబ్లం వచ్చినా రిసీవ్ చేసుకున్నావు, టీం అందరినీ కూడా బాగా ముందుకు తీసుకుపోయినావు. ఈవెన్ టీం కోసం నువ్వు ఆడకుండా డ్రాప్ అయ్యి సంచాలకుగా ఉండి టీం అందరినీ ఆడించిన చూడు, ఇవన్నీ విషయాలలో నువ్వు సూపర్ 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 అని చెప్పి సీతని విభత్సంగా మెచ్చుకుంటాడు. ఒకవేళ సోనియాని పంపించే ఉద్దేశం ఉంటే, లేదు సోనియాని పంపించే ఉద్దేశం లేకపోతే సీతని మెచ్చుకుంటాడు, సూపర్ అంటాడు, కంగ్రాచులేట్ అంటాడు, అందరూ నీ టీంకి రావడానికి ఇష్టపడ్డారు అంటాడు, అందరినీ కలుపుకొని వెళ్ళామని ఇవన్నీ చెప్తాడు. కానీ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఆడవా? నీ ఆట ఎక్కడ పోయింది? నువ్వు కూడా ఆడాలి కదా, ఆడడానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది, ప్రతి ఆటలో నబీలేనా, మరి నువ్వేం చేస్తావు? వేరే వాళ్ళకి ఛాన్స్ లేదా? నబీలేనా ప్రతి ఆటకి అని చెప్పి నబీల్ గురించి చూస్తాడు. అండ్ నబీల్ని తీసేసినప్పుడు నువ్వేం ఫైట్ చేయలేదు, ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు అని అడుగుతాడు. అంటే అఫ్కోర్స్ నిఖిల్ తోటి ఫైట్ చేసింది కానీ అడుగుతారు వీళ్ళు. ఇక్కడ ఇంకో పాయింట్, నిఖిల్ని నువ్వు నిలబెట్టి ఆరాధించినావు కదా, ఎందుకు నబీల్ని తీసేసినావు అని. నబీల్ని తీసేసింది నిఖిల్ తన క్లాన్ కోసం. నిఖిల్ తన క్లాన్ కోసం ఆడతాడా లేకంటే నీ క్లాన్ కోసం ఆడతాడా? లాస్ట్ టైం కదా నాగమణికంట విషయంలో పృథ్వీ టాపిక్ వచ్చినప్పుడు పృథ్వీ తన కోసం ఆడతాడు, నిఖిల్ తన కోసం ఆడతాడు, నీ కోసం ఆడతాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. సేమ్ అదే పాయింట్ తీసి నిఖిల్ తన క్లాన్ చీఫ్గా, తన క్లాన్ బాగుపడడానికి, తన క్లాన్ బాగా గెలవడానికి ఆడతాడు కానీ నీ కోసం ఆడతాడా? ఎందుకు నబీల్ని తీసేసినావు అని చెప్పి నువ్వు అంత పంచాయతీ పెట్టినావు, అది రాంగ్ అని చెప్పి ఇట్లా కూడా పోర్ట్రే చేస్తాడు. రెండు రకాలుగా ఉంటుంది అన్నట్టు వర్షన్. అటువైనా ఇటువైనా మొత్తానికైతే రివర్స్లో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది సోనియా వెళ్ళకపోతే, సోనియాని ఉంచే ఉద్దేశం ఉంటే. ఇంకో విషయం కూడా చెప్తారు సీతకి, బిగ్ బాస్ ఎక్కడన్నా వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ అని చెప్పిండా, క్లాన్ వర్సెస్ క్లాన్ ఆడి వైల్డ్ కార్డ్స్ని ఆపమని చెప్పిండా అని రివర్స్లో కౌంటర్ వేస్తాడు సీతకి. ఇది నాగార్జున సార్ ఒకవేళ సోనియాని పంపించకపోతే. ఎందుకంటే శక్తి క్లాన్ వర్సెస్ అంటే సోనియా టీము, సోనియా నిఖిల్ పృథ్వీ టీం వర్సెస్ సీత ఆర్ ఇటు ఇవంటే దానవులు వర్సెస్ మానవులు వర్సెస్ దానవులు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ జరగాలి కాబట్టి, యుద్ధం జరగాలి, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరగాలి కాబట్టి ఇది కంటిన్యూ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాడు నాగార్జున గారు. నెక్స్ట్ యష్మి వర్సెస్ సోనియా జరిగింది కదా, అంటే నువ్వు వాళ్ళని ఆ పృథ్వీని నిఖిల్నే చూస్తాను మిగతా వాళ్ళని చూస్తలేవు అనే పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ తీసుకెళ్ళి సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మాట్లాడతాడు. సోనియాని పంపించే ఉద్దేశం ఉంటే కనుక అప్పుడు ఎట్లా మాట్లాడతారంటే, సోనియా నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఏ ఉద్దేశంతో అంటున్నావు, విష్ణుప్రియని ఫ్యామిలీ విషయంలో తీసినావు, అప్పుడే చెప్పినావు, అప్పుడే కరెక్ట్ చేసినావు. ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ టాపిక్ వచ్చింది, యష్మి లాస్ట్ టైం ఏడ్చింది నామినేషన్స్ టైంలో, అప్పుడు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ టాపిక్ అంటే ఫ్యామిలీలో హట్ అయ్యే తట్టు నువ్వు అబ్బాయిలనే చూస్తున్నావు అని అంటే నీ ఉద్దేశం ఏందని చెప్పి గట్టి సీరియస్ వార్నింగ్ ఇస్తారు. నీ ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ పోర్ట్రే అయింది అదే కదా. నువ్వు అట్లా అంటే ఏంది, నువ్వు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలే చూస్తావు, నువ్వు వాళ్ళే చూస్తావు, నీకు వాళ్ళే ఫోకస్, నీకు వాళ్ళే కనబడతారంటే అది ఎట్లా పోతుంది జనాల్లోకి? ఫ్యామిలీస్ హట్ కావా అంటే నువ్వే అంటావు. అంటే సోనియాని 2-3 విషయాలలో గట్టిగా అడుగుతారు. ఏంది, నువ్వు ఫ్యామిలీ గురించి టాపిక్ తీసి ఫ్యామిలీస్ ఏమనుకుంటాయి అని చెప్పి ఒక మాట అన్నావు. మళ్ళీ మొన్న ఒకసారి నిఖిల్తో మాట్లాడేటప్పుడు ఫ్యామిలీస్ గురించి నేనేం పట్టించుకున్నాను, అసలు నువ్వు ఫ్యామిలీస్ గురించి పట్టించుకుంటావా, ఫ్యామిలీస్ గురించి పట్టించుకోవా, అసలు పక్కన వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయన్న విషయం నీకు అవసరం లేదు, అసలు ఇక్కడ ఫ్యామిలీస్ టాపిక్ ఎందుకు తెస్తున్నావు, మనుషులు అట్టేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావు. అండ్ ఆదిత్య ఓమనని ఒకవేళ సోనియాని పంపించేదంటే ఆదిత్య ఓమనని కించపరిచినట్టుగా మాట్లాడడం అవసరమా? అంటే ఒక మనిషిని అప్పటిదాకా ఆయన గారు అంటున్నా కానీ నువ్వు అని సంబంధించిన కరెక్టా, ఇవన్నీ మాట్లాడతారు. ఓకే, యష్మి పృథ్వీ దగ్గర నువ్వు ఎట్లా నీకు యష్మికి ఏమున్నదని అడిగినావు అంటే అదే కైండ్ ఆఫ్ విషయం విష్ణు నీ దగ్గర అడిగినప్పుడు నువ్వు హట్ అయినావు, ఫీల్ అయినావు, ఫ్యామిలీస్ గురించి మాట్లాడినావు, ఇవన్నీ చెప్పిన దానివి నువ్వు ఎట్లా ఆ టాపిక్ పృథ్వీ దగ్గర మాట్లాడతావు, అసలు వేరే వాళ్ళ కనెక్షన్స్ గురించి నీకెందుకు, ఇట్లాంటివన్నీ ఉంటాయబ్బా. రెండు నువ్వే చెప్తావు, ఇది కరెక్టా, అసలు గట్టి ఉంటుంది. ఒక క్లాన్లో చీఫ్ మాట్లాడుతున్నప్పుడు చీఫ్ మాట వినాల్సింది నువ్వా లేదంటే చీఫ్ నీ మాట వింటాడా? అసలు కంప్లీట్గా క్లాన్ చీఫ్ నువ్వే, అసలు నాకైతే అర్థం కాలేదు, అసలు క్లాన్ చీఫ్ సోనియానా లేదంటే నిఖిలా అని చెప్పి క్వశ్చన్ వేస్తాడు. ఎంత జరుగుతాయి. ఒకవేళ సోనియాని పంపించద్దు అన్న ఉద్దేశం ఉంటే కనుక అప్పుడు యష్మికి ఏం చెప్తాడంటే, తను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది, తాను ఏ ఉద్దేశంతో అందో నీకు అర్థం కాలేదా,
తను ఏమంది చూడండి అని చెప్పి క్లిప్పింగ్ వేస్తాడు. ఏమంటది అక్కడ, నువ్వు వాళ్ళిద్దరు ఆటే చూస్తుంటే నేనేడా కనబడతా నీకు, నన్ను చూడవా, వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు అనే టాపిక్ వేస్తారు. వీడియో వేసి తను అన్నదానిలో తప్పే ఉంది, నువ్వు పృథ్వీ ఎలా ఆడాడో చెప్పావు, నిఖిల్ ఎలా ఆడాడో చెప్పావు, అలాంటప్పుడు ఇక్కడ తను ఆడలేదు అని చెప్తున్నావు, అంటే వాళ్ళిద్దరు ఆటను చూసి తన ఆటను చూడలేదేంటి అనే ఉద్దేశంతో అన్నదానికి తప్పే ఉందని చెప్పి నాగార్జున గారు యష్మికి రిటర్న్ కౌంటర్ వేస్తాడు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ గురించి చెప్పి ఈమె గురించి చెప్పలేదు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నది. సోనియా ఏమంటావు, నువ్వు అన్నది అదే ఉద్దేశంతో కదా అని అట్లా కవర్ చేస్తారు. సోనియా చీఫ్కి రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు, చీఫ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. చీఫ్ కాకపోయినా చీఫ్ అంత బాధ్యత తీసుకున్న పాజిటివ్ సైడ్, నీ పర్ఫార్మెన్స్ కనబడలేదని చెప్పి ఒకవేళ పోయేదంటే అంటాడు, లేదంటే నువ్వు టాస్క్లో బాగా అయినావని చెప్పి పంపించే ఉద్దేశం లేకపోతే అంటారు. హౌస్లో ఎవరు నీతో మాట్లాడట్లేదు అయినా కానీ నువ్వు పోరాటం చేస్తున్నావు ఒక రకంగా అంటారు. హౌస్లో ఎవరు నీతో మాట్లాడట్లేదు అంటే నువ్వు ఒకసారి క్లారిటీగా చూసుకోవాలి, అంటే నీ సైడ్ తప్పే ఉందో చూసుకోవాలని చెప్పి ఇట్లా కూడా చెప్తారు. 2 వర్షన్స్ అన్నట్టు, అంటే పంపించేది ఉంటే ఒక రకంగా, పంపించకపోతే ఒక రకంగా. నెక్స్ట్ యష్మి గురించి, యష్మిని నాగమణికంటని అబ్బాయిల లిస్ట్లో పెట్టలేదు, ఇది ఖచ్చితంగా అడుగుతాడు. నాగమణికంటని అబ్బాయిల లిస్ట్లో పెట్టలేదు ఎందుకు అంటే నీకు ఎట్లా కనబడతాడు, అట్లా జెండర్ దగ్గర డిస్క్రిమినేట్ చేయడం కరెక్టా, నిన్నెవరన్నా ఏమనంటే హట్ అవుతావు కదా, అతనంటే హట్ కాడ. 2 పగబెట్టుకున్నావా, ఎందుకు ప్రతిసారి నామినేషన్లు వేస్తానో ఆ రోజు అన్నావు అదే తప్పు, సరే వేస్తే వేసినావు, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నిన్ను తను చీట్ చేసినా నువ్వు హట్ అయినా ఓకే, కానీ నువ్వు ప్రతి దగ్గర తనని తీసేసినట్టు మాట్లాడడం పర్ఫెక్ట్ కాదు. అండ్ ప్రేరణది నీది ఫ్రెండ్షిప్ బాండ్ మంచిగా క్యూట్గా అనిపించింది అదంతా చెప్తాడు. ఆ తర్వాత నీ ప్రాబ్లం ఏంటి అసలు, సోనియాతో నీకున్న ప్రాబ్లం ఏంటి, అండ్ నాగమణికంటతో నీకున్న ప్రాబ్లం ఏంటి, అసలు క్లాన్లు ఎక్కడికి పోయినా కానీ నువ్వు ఆట ఆడగలిగేంత సత్తా ఉన్నదాన్ని, ఇలాంటివన్నీ పెట్టుకుని నీ మైండ్ ఖరాబ్ చేసుకోకని చెప్పి మోటివేట్ చేస్తావు. నెక్స్ట్ నాగమణికంటని నబీల్ నాగమణికంట బాండ్ గురించి టాపిక్ స్ట్రెచ్ చేయొచ్చు. 2ది ఎందుకు నువ్వు డబుల్ గేమ్ ఆడినావు, ఇది మెయిన్. ఎందుకంటే నువ్వు సాక్రిఫైస్ చేస్తాను అక్కడ చెప్పి సాక్రిఫైస్ చేయట్లేదు, నన్ను బలవంతంగా చేయించారని ఎట్లా చెప్పినావు, ఇది ఒకటి క్లారిటీ ఇవ్వని చెప్పి ఒకటి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఇష్టం లేకుండా ఆ క్లాన్కి వచ్చినావు అని చెప్పి నిరూపించుకోవడానికి చేసినావా, నీకు ఇష్టం లేక అది చేసినావా, అండ్ నీ ఫేవరెట్ క్లాన్కి మారిపోయావు కదా, ఆదిత్య ఓమన్ అని షిఫ్ట్ చేసి ఓకేనా హ్యాపీ అని అడుగుతాడు. ఆ తర్వాత అసలు ఊకే ఇంటికి పోతా అంటున్నావు, పోతావా చెప్పి పంపించేస్తావు అని చెప్పి, నువ్వు ఊక అడుగుతున్నావు కాబట్టి పంపిస్తావు అని చెప్పి కొంచెం అట్లా చిన్న వార్నింగ్ ఇవ్వచ్చు. లాస్ట్లో ఒకటి మాత్రం చెప్తాడు, ఈ సీజన్కి బెస్ట్ సంచాలకులు ఎవరైనా ఉన్నారంటే అది నాగమణికంటే అని చెప్పి నవ్వచ్చు సార్. ఆ తర్వాత విష్ణుప్రియ గురించి పెద్దగా అడిగేదే ఉండదు, సేమ్ అదే మళ్ళీ పులిహోర పాయింట్లు, అదే పృథ్వీ టాపిక్, ఏంటి పృథ్వీకి జెండు బాంబు రాసావా, శాస్త్రీ బాంబు రాసావా అని చెప్పి ఇట్లాంటివి ఏమైనా అడిగితే అడగచ్చు. ఆటలో ఇంకా కనబడాలమ్మా, బాగా ఆడుతున్నావు బాగా ఆడు అంతే. నబీల్ని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నబీల్ని ఈ వారం హీరో నబీల్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. చాప కింద నీరులాగా చాలా చల్లగా చక్కగా ముందుకు వచ్చావు, ఆటను అర్థం చేసుకున్నావు, ఆటలో ముందు పోతున్నావు. ఇవన్నీ పొగడతలు ఖచ్చితంగా పోడాలని లేదు, ఎందుకంటే పొగిడితే మీదికి పోయి బుర్రలో అంటే మన గర్వం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మనం దెబ్బైపోతామని చెప్పి తెలుసు. కాబట్టి నబీల్ని పూర్తిగా పొగడకుండా టాస్క్ బాగా ఆడావు, ఎండ్యూరెన్స్ బాగా చూపించావు, ఏంటి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందా, అయినా కానీ ఎడవ చేత్తో కూడా చాలా చక్కగా ఆడావయ్యా. 2.5 hours 3 hours అంత సేపు ఉన్నావంటే మామూలు విషయం కాదని చెప్పి మెచ్చుకోవచ్చు. మామూలు విషయం కాదబ్బా, అది మెచ్చుకోవాలి అంతే. నువ్వు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ పక్కన వాళ్ళని మోటివేట్ చేసిన విధానం అండ్ నాగమణికంటని మోటివేట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తే బాగుండేది, చేయలేదు. సరే ఎక్స్ట్రా కట్స్లో వేస్తారు, వేసినాక దాని గురించి ఏమైనా పొగితే పోగొచ్చు, చెప్పలేము. ఫుడ్ టాస్క్లో అదిరిపోయింది పర్ఫార్మెన్స్. స్టార్టింగ్లో ఆ టాస్క్లో టవర్ టాస్క్లో కూడా బాగా ఆడావు, బెలూన్ టాస్క్లో కూడా బాగా ఆడావు, కానీ నిన్ను తీసేశారు కదా, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు. సంచాలకుగా కూడా చాలా బాగా చేసావు. ఆ తర్వాత ఇక పొగడతలు మరీ బీభత్సంగా పొగిడితే మళ్ళీ నెత్తికెక్కుతుంది అని చెప్పి మ్యాక్సిమం లిమిటెడ్గా పొగిడి, తప్పులు లేవు ఈ వారం, తప్పులు లేవు కాబట్టి పెద్దగా స్ట్రెచ్ చేసి చెప్పేది ఏం లేదు. అంటే నామినేషన్స్ కూడా బాగా ఆడిండు, ప్రతి దగ్గర కూడా బాగున్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంది, బిహేవియర్ బాగుంది, కాబట్టి నెగిటివ్ పాయింట్స్ చెప్పడానికి లేవు. నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే లేకపోయినా కానీ కల్పించి చెప్పే ప్రయత్నం చేస్తారు, ఏదైనా చేసి కొంచెం ట్రిగ్గర్ అయ్యేటట్టు చేస్తే ఇంకా బాగా ఆడతారన్న ఉద్దేశం ఉంటుంది. సో ఇది నాగార్జున గారు అడిగే క్వశ్చన్ పేపర్, 2 వర్షన్ చెప్పేసిన. రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్లు ఏవేవి మీకు కనెక్ట్ అయినాయి అనిపిస్తే రేపు ఎపిసోడ్ రివ్యూ పెడతా కదా, దాని కింద పెట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్. మన స్వాతి పికిల్స్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఆఫర్ నడుస్తుంది, వెబ్సైట్ త్రూ అయినా లేదంటే మన మొబైల్ త్రూ అయినా వాట్సాప్ త్రూ అయినా చేసుకోవచ్చు. ఆఫర్ ఏంటంటే 1500 పైన ఆర్డర్ చేసిన వాళ్ళకి సీను 65 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 65 రూపాయలు ఆఫ్. 1000 రూపీస్ ఆర్డర్ చేస్తే కనుక స్వాతి 30 అనే కూపన్ కోడ్ పెడితే మీకు 30 రూపీస్ ఆఫ్ అయింది. అది వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కింద మనకి నెంబర్ కనబడుతుంది కదా, దాని త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ చేస్తే మీకు హాయ్ అని పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మెనూ ప్లీజ్ అనగానే వచ్చేస్తూనే ఉంటాయి. ఇది ద మ్యాటర్. మన దాంట్లో మంచి మంచి
నాన్ వెజ్ పికిల్స్, వెజ్లో మష్రూమ్ పికిల్, అవిసె గింజల కారపొడి ఉంది, స్వీట్స్ ఉన్నాయి. ఏమైనా ఆర్డర్ పెట్టుకోరి, టేస్ట్ చూడండి, నచ్చితే ఇంకెక్కువ ఆర్డర్ పెట్టుకోరి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65. దీని తర్వాత మనకి ఎపిసోడ్ రివ్యూ వస్తుంది. ఉంటా.